నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది. తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై పిటిషనర్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది. తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐతో బదిలీ చేయించాలని కోరారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పిటిషనర్ ఇప్పటికే పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి విచారణ ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామంటూ కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు మనం చూసాం. అయితే ఇప్పటికే మనం చూసాం భూపాలపల్లి జిల్లా అదేవిధంగా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో మేడిగడ్డ కుంగిపోవడంపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసుని వెంటనే సిబిఐ చేత దర్యాప్తు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నిరంజన్ ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అర్దే విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. దీంట్లో పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తే అన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయంటూ కూడా పిటిషన్ లో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దానిపై కూడా కోర్టు మరి సిబిఐ చేత విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అసెంబ్లీలో ప్రస్తావించారు. కాళేశ్వరం సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. వీటన్నిటిపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన తీరు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుందని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పట్ల అటు ఇప్పటికే భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంటే ఆ కేసు ఎఫ్ఐఆర్ ని వెంటనే సిబిఐకి బదిలీ చేయాలి. సిబిఐ చేత ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కూడా విచారణ జరిపిస్తే అన్ని విషయాలు కూడా వెళ్ళొస్తాయని మాత్రం పిటిషనర్ నిరంజన్ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఆసక్తిగా నెలకొని చెప్పవచ్చు. ప్రధానంగా చీఫ్ జస్టిస్ అలోక్ అర్దే బెంచ్ ముందు ఈ యొక్క పిటిషన్ ప్రస్తావనకు రావడం జరిగింది. కాబట్టి మరి కాసేపులో అంటే మరి ఉదయం 11 గంటల నిమిషాల ప్రాంతంలో 12 గంటల ప్రాంతంలో పిటిషన్ బెంచ్ నుంచి వచ్చిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సింది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.